అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను డ్రూసింగ్ కళాకారు దగ్గరికి వచ్చేసిన ఫస్ట్ బ్లాగ్ ఇది. అండ్ దగ్గరికి వెళ్ళి అన్ని విగ్రహాలు అయితే చూద్దాం. అండ్ 3 మోడల్స్ అయితే రెడీ అయినాయి. చిన్న దాంట్లో అయితే 2 మోడల్స్. సో దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తాం. అండ్ అడ్రస్ అండ్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాం. సో కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను డ్రూసింగ్ కళాకారు దగ్గర వచ్చేసిన. అండ్ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ కూడా ఇదే. అడ్రస్ అయితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఫోన్ నెంబర్స్ ఇవి. సురేందర్ సింగ్ ఇంకా సుభేష్ సింగ్ కళాకారి దగ్గర. అండ్ డిఎస్కే డ్రూసింగ్ కళాకారు దగ్గరికి వెళ్ళి అన్ని వీడియో చూపిస్తా. ఒక్కొక్క గణేష్ మోడల్. ఈసారి అయితే విష్ణు రూపంలో ఉన్న గణేష్ అండ్ జగుడు సెట్ వీడియో అయితే గణేష్ అయితే ఇస్తారు, చూపిస్తాను. అండ్ ఇవి లాస్ట్ ఇయర్ మోడల్స్. సో పెట్టారు నాకు తెలిసి ఇవి అధిక సేల్ అయితే చేస్తారు అన్నవాళ్ళు. సో ఇది దగుడు సెట్ మోడల్ చూడొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రెండ్ అయింది కదా దగుడు సెట్. డై వర్క్ అయితే నడుస్తుంది. అండ్ చూడొచ్చు కట్టలడ్డు ఉన్నాయి. సో బుజ్జ స్టైల్ మొత్తం అంటే దూల్పేట్ స్టైల్ దగుడు సెట్ అని చెప్పచ్చు. హైట్ కూడా అది వచ్చి అప్రాక్స్గా 18 feet అట్లా ఉండొచ్చు. అండ్ డ్రూసింగ్ స్టైల్ ఇది. డ్రూసింగ్ స్టైల్లో అంటే తెలుసు కదా గణేష్ ఫేస్ క్యూట్గా ఉంటుంది. సో ఆ విధంగా అయితే దగుడు సెట్ మోడల్స్ చేస్తారు అన్నవాళ్ళు. అండ్ చెయ్యి అండ్ ఇంకా వర్క్స్ అయితే అవ్వలే. సో హారం అవన్నీ వస్తాయి. సో నెక్స్ట్ పార్ట్లో అయితే డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో అయితే తీస్తా. అండ్ ఈ ఇయర్ డ్రూసింగ్ కళాకారులో స్పెషల్ గణేష్ ఇది. అండ్ విష్ణు రూపంలో ఉన్న గణేష్ ఇది. సో మొత్తం 14 ఫేసెస్ అవుతున్నాయి. మధ్యలో గణేష్. సో టోటల్ 15 ఫేసెస్. అండ్ వాటి 15 అవతారాలు అయితే టోటల్గా అయితే. సో ఇక్కడ చూడొచ్చు విష్ణువు అండ్ సూర్య భగవాన్, బ్రహ్మ అండ్ శివుడు, అట్లా హనుమంతుడు చాలామంది ఉన్నారు. సో ఓవరాల్గా అయితే ఇది. సో వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు ఇవి. వాటికి సంబంధించిన ఆయుధాలు కూడా రెడీ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ గరుడ మహారాజ్ మీద నించున్నట్టు గణేష్ మహారాజ్ అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ కూడా ఆయుధాలు అయితే వచ్చినాయి. సో ఇక్కడ చూడొచ్చు కత్తి అండ్ గొడ్డలి అండ్ బాణం కూడా వచ్చింది. సో రాముడు కూడా ఉన్నాడు. సో ఇక్కడ రాముడు. సో అట్లా సో వివిధ రూపాలు విష్ణు రూపాలు అయితే అన్న అయితే ఈసారి అయితే పెట్టిండు. సో చూడొచ్చు. అండ్ ఒకసారి ఓవరాల్గా లాంగ్గా అయితే చూపిస్తాం. ఇది లుక్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ సైడ్స్కి వేరే దేవుళ్ళు కూడా ఇచ్చారు. సో ఇక్కడ కూడా అండ్ ఈడ కూడా ఇక్కడ కూడా చాలా దేవుళ్ళు ఇచ్చారు యాక్చువల్లీ. అండ్ చాలా దేవుళ్ళు అయితే ఇచ్చారు గణేష్ సైడ్స్ కూడా. సో విత్ వచ్చేసి నాకు తెలిసి 13-14 feet ఉంటుంది. హైట్ వచ్చేసరికి 19-20 అట్లా ఉండొచ్చు హైట్. స్టాండింగ్ పొజిషన్లో చేతిలో గద కూడా ఉంది. అండ్ ప్రాపర్ ఖైరతాబాద్ గణేష్ ఎట్లుంటుందో అట్లా ఉంది నాకైతే. అండ్ ఇంకో చూపిస్తా. అండ్ ఇక్కడ చిన్న గణేష్ అయితే చెప్పిన మూషిక మహారాజ్ సైడ్కి. ఇది మూషిక మహారాజ్. అండ్ ఇక్కడ అంటారు సిట్టింగ్ పొజిషన్. మూషిక మహారాజ్ని పట్టుకున్నట్టు. అండ్ చేతిలో కూడా జ్యువెలరీస్ వచ్చినాయి. ఇది నాకు తెలిసి కృష్ణుడి రూపంలో, ఎందుకంటే పైన కృష్ణుడి వచ్చింది. వితౌట్ కిరీటం చూడచ్చు. అండ్ లోపల అయితే ఇంకోటి నడుస్తుంది. అండ్ ఇదిగో ఇది. సో ఇది లోపల రెడీ అవుతుంది ఇంకా. అండ్ ఇది బ్యాక్డ్రాప్లో శేషనాగ్ వచ్చింది. మొత్తం 7 శేషనాగులు అయితే ఉన్నాయి. శేషనాగ్ మీద కూర్చున్నట్టు గణేష్ అయితే చూడొచ్చు. అండ్ మనకి చేతిలో లడ్డు పెట్టుకోవడం చెయ్యి అండ్ ఇది కూడా ఇచ్చాడు. సో అక్కడ నాకు చేసి చక్రం వస్తుంది. విష్ణు రూపంలో ఉన్నాడు గణేష్ మహారాజ్ అయితే. అండ్ ఇది ఓవరాల్ షెడ్ ఇది. సో అవి లాస్ట్ ఇయర్ మోడల్స్ చాలా ట్రెండ్ అయింది కదా 3D డిజైన్తో ఉన్నవి. సో ఈసారి కూడా రీసేల్ చేస్తారు. ఇదైతే ఇప్పుడు రెడీ అవుతున్నాయి. ఇంకా ఈ షెడ్ వచ్చేసరికి చాలా పెద్దది దూల్పేటలో. అండ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ మోడల్స్ కూడా రెడీ అవుతున్నాయి చూడొచ్చు ఆడ. అండ్ చేతులు అండ్ ఓవరాల్గా ఇది లుక్ ఇక్కడ.
ఇంకా 2 మోడల్స్ అయితే వచ్చేట్టున్నాయంట. వచ్చినాక డెఫినెట్లీ నెక్స్ట్ వీడియో అయితే తీస్తా. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీ గణేష. అండ్ ఓవరాల్గా అయితే చూసుకోండి, ఇది అప్రాక్స్గా 12 feet ఉండొచ్చు గణేష్ మహారాజ్.